సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి బోల్డ్ అంత టాలెంట్ అందుబాటులోకి వస్తుంది. డైరెక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్, సినిమాలో నటించిన స్టార్స్ అందరూ బిజీ అవుతారు. నెక్స్ట్ లెవెల్ కు వెళ్లేందుకు జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మిరాయితో బ్లాక్ బాస్టర్ కొట్టి యూనిట్ మొత్తం ఫుల్ బిజీగా మారుతోంది. జస్ట్ వారం రోజుల్లోనే 110 కోట్లు దాటింది మిరాయి. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపుతోంది. అలాగే హీరో, విలన్, హీరోయిన్, డైరెక్టర్ డేట్స్ కు ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. ఆల్రెడీ తేజ సజ్జా పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ అందుకున్నాడు. ఫ్యూచర్ లో చేయబోయే హనుమాన్ సీక్వెల్, జాంబిరెడ్డి సీక్వెల్, మిరాయి సీక్వెల్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక మిరాయి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే సినిమాటోగ్రాఫర్ కావడంతో ముందుగా చేతిలో ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు. అందులో భాగంగా బాబీ దర్శకత్వంలో చిరు నటించే చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించబోతున్నాడని సమాచారం. మిరాయి విలన్ కూడా బిజీ అవుతున్నాడు. మంచు మనోజ్ ఇప్పుడు మెగా విలన్ గా మారబోతున్నాడంటూ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. బాబీ డైరెక్ట్ చేసే చిత్రంలో బలమైన ప్రతినాయకుడి పాత్ర ఉందట. ఆ క్యారెక్టర్ కోసం మంచు మనోజ్ డేట్స్ ను అడుగుతున్నారట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి.